అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వారినట్లు ఓర్పునకును ఆదనకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడును వైద్యుడునైన లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ నీ చల్లని రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తున్న త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ అడ్వెంట్ కాలం 2వ ఆదివారపు దినాన్న నీ పరిశుద్ధ మందిర తావుల్లో మమ్మల్ని చేర్చారు. నీ 2వ రాకడ కొరకు మా సిద్ధపాటు ఎటు రీతిగా ఉందో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేటువంటి యోగ్యమైన స్థితిగతులు మీరు మాకు అందిస్తున్నందులకే వందనాలు ప్రభా. కొద్ది సమయం నీ మాటలు మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. నీ దాసుడను అయోగ్యుడనని నేను నీ సిలువ ఎదుట నిలవబడి ఉన్నాను. ఈ యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకునమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ కృపా సహాయమై అందించి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందుకునమని మా కొరకు త్వరలో రానయ్యున్న యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభువును విమోచకుడునైన యేసయ్య వారి మహోన్నతమైన కృపలో ఈ అడ్వెంట్ కాలం 2వ ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ మందిర తావుల్లో మనమంతా కూడా చేర్చబడి ఆయన నామమును స్తుతించడానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. ఈ దినాన దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క సాన్నిధ్యానికి చేరివచ్చిన మీ అందరికీ ప్రాముఖ్యంగా నా తోటి జత పనివారులు రెవరెండ్ డాక్టర్ ప్రతాప్ గారికి, రెవరెండ్ రత్నాకర్ గారికి, సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ పీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రియులు శ్రీ ఉన్నమట్ల కరుణాకర్రావు గారికి, కన్స్ట్రక్షన్ చైర్మన్గా ఉన్నటువంటి రేమెల్లి కమలరాజు గారికి, పీసీ సభ్యులకు, ఎల్సీ సభ్యులకు, యవన బిడ్డలకు, స్త్రీల సమాజానికి, శతవార్షిక రూపాంతర దేవాలయ కుటుంబాలన్నిటికీ కూడా అడ్వెంట్ కాల శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, చాలా సంతోషం. ప్రపంచం అంతటా కూడా అడ్వెంట్ కాల ఆరాధనలు ఘనంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క వినూత్నమైన రీతిలో ఆచరించుకోవటానికి దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించాడు. ఈ దినాన మనం కూడా గత సంవత్సర కాలం కావచ్చు, గత కాలమంతా కావచ్చు, అనేకమైన శోధనల నడుమ, అనేకమైన ఇబ్బందుల నడుమ దేవుడు తన మహాకృపను మనకు అందించి ఈ 2024వ సంవత్సరం యొక్క అడ్వెంట్ కాలంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొక పర్యాయం దేవునికి మీ అందరి పక్షాన నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. చూస్తుండగానే 2వ ఆదివారంలోకి మనం ప్రవేశించాం. ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ కూడా అడ్వెంట్ కాల 2వ ఆరాధన జరిగిస్తూ ఉన్నాయి.
ఈరోజు చక్కగా ఇందాక సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతా కూడా బెత్లెహేమ్ క్యాండల్, సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన దివ్యమైన స్థితిని విడిచి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని పశువుల పాకలో మానవాళి విమోచన నిమిత్తమై ఉద్భవించినటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున ఆయన లోకానికి సమాధానాన్ని, పీస్, శాంతిని ఏ విధంగా అనుగ్రహించాడో, ఏ విధంగా మానవాళి విమోచించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు అడ్వెంటికల్ ఆరాధనలన్నీ కూడా జరిగించుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆ ఘనమైన ఆరాధనలో పాల్గొనటానికి దేవుడు తన కృపను అందించాడు. ఈరోజు చదువుకున్న లేఖన భాగాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అడ్వెంట్ అనేటువంటి మాటకు మనము చక్కని అర్థాలు గత ఆదివారపు దినాన జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరలా రానయ్యున్నాడు. వచ్చేటువంటి సమయానికి మనం ఏ విధంగా మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలో ఈ అడ్వెంట్ కాలం అంతా కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. గత ఆదివారం నేను జ్ఞాపకం చేశాను, సిద్ధపాటు, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడే ఈ అడ్వెంట్ కాలంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మనం మాత్రమే కాదు, కానీ ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ మూడు చుట్టూరు కూడా తిరుగుతూ రానైన రెండవ రాకడకు తమ్మును తాము సిద్ధపాటు చేసుకుంటూ ఉంటారు. మన సంఘ క్రమంలో మీరు చూసినట్లయితే ఆల్టర్ మీద క్లాత్లు కూడా మార్చారు. రాయల్ పర్పుల్, ఈ ఊదా రంగు రాజరికానికి సూచన. ఆయన రారాజుగా మరలా మన మధ్యకు రానై ఉన్నాడు. వచ్చేటువంటి సమయానికి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి మన సంఘ పితరులు ఒక క్రమమైన పద్ధతిని మనందరి కొరకు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశాలు కూడా మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఆ సంఘంలో విభేదాలతో, విమతాలతో సతమతమవుతున్నటువంటి వారు, విభిన్నమైన మనస్తత్వాలతో కొనసాగుతూ అసలైన విషయాన్ని విస్మరించి ఎవరిష్టానుకూలంగా కొనసాగుతున్న వారిని హెచ్చరిక చేస్తూ ఆయన మరలా రానయ్యున్నాడు. వచ్చేటువంటి సమయానికి నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో హెచ్చరిక చేస్తూ రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక చరిత్రకారుడైనటువంటి లూకా, అలాగే వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త పాఠ్యభాగంలో శిష్యులందరూ అడుగుతూ ఉన్నారు, ప్రభు ఈ దేవాలయం చాలా ఉన్నతంగా నిర్మించబడింది కదా, ఈ దేవాలయం పరిస్థితి ఏమిటి? నువ్వు చాలాసార్లు చెప్తా ఉన్నావు, రాబోయేటువంటి రాకడ పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయని చెప్తా ఉన్నావు, ఇవి ఎప్పుడు సంభవిస్తాయి, వీటి మేము ఎలా ఎదుర్కోవాలి అని ప్రశ్నల మీద ప్రశ్నలు శిష్యులు అడుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు సమాధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు సువార్త పాఠ్యభాగాన్ని మనం చదువుకోవటం జరిగింది. ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనం ఆలోచన చేసి, ఈ రెండు పాఠ్యాంశాలను ఆలోచన చేసి ఒక చక్కని ప్రసంగ అంశాన్ని మేము ముందు వచ్చి ఆశపడతా ఉన్నాను నేను. అదేమిటంటే, అదిగదిగో రాకడ, సంగమా మనం ఎక్కడ? అదిగదిగో రాకడ, సంగమా మనం ఎక్కడ? ఈ విషయాన్ని మనం అందరం ఆలోచన చేయాలి. క్రిస్మస్ పండగ కోసం మనం అందరం సిద్ధపాటు కలిగి ఉన్నాం. నువ్వు సిద్ధపడవలసినటువంటిది క్రిస్మస్ పండగ కాదు, ఆయన మరలా రానై ఉన్నాడు. అదిగదిగో ఆయన వచ్చేస్తున్నాడు, రాబోతా ఉన్నాడు. మన పరిస్థితి ఏమిటి? మనం ఎక్కడున్నాం, ఎక్కడ ఆగిపోయాం, ఎలాంటి స్థితిగతులు మన జీవితాల్లో ఉన్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండటానికే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అదిగదిగో రాకడంటే చాలామంది మనసుల్లో ఒక ప్రశ్న, ఎక్కడో ఓ మూలన
కొద్దిపాటి అనుమానంతో కూడిన ప్రశ్న. అదిగదిగో రాకడంటున్నారు, మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, మా తాతల కాలం చూస్తూ ఉన్నాం, క్రీస్తు శకం నుంచి అపోస్తులు చెప్పిన బోధ దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు వస్తుంది అని అనుకుంటూ విశ్వాసంలో నిర్వీర్యాన్ని కలిగి విశ్వాస జీవితంలో భ్రష్టులు అయిపోయినటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. అదిగదిగో రాకడ అంటూ ఉన్నాం. ఆ రాకడ ఆలస్యం అవటానికి గల కారణాలు ఏమిటో తెలుసా? ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినాలతో సమానం. రెండో విషయం ఏంటో తెలుసా? ఆయన చేసిన రక్షణకరమైన తావుల్లో అందరూ అంతటా రక్షణకరమైన తావుల్లో కొనసాగాలని, ఇక మిగిలిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ వారి కోసం ఆయన రాకడను పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు. బహుశా అందులో నీవు నేను ఉండవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, బహుశా నీ కోసమే నా కోసమే వస్తానన్నటువంటి రాజు యొక్క రాకడ ప్రయాణాన్ని ఆయన ఆపు చేసుకుంటూ కొనసాగింపజేస్తున్నాడేమో. ఈరోజు ఆలోచన చేయాలి. లేఖన భాగాలు ఈరోజు 2 లేఖన భాగాలు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఈరోజు 2 లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తే ఆయన రాకడ గురుతులు ఏమై ఉన్నాయో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రాకడ గురుతులు చెప్తూనే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున. అదిగదిగో రాకడంటా ఉన్నాం. రాకడ వచ్చేస్తుంది కదని మీరు చూస్తూ దాని వైపే కాదు, కానీ మీ చుట్టూ అనేకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు ఒక చక్కని మాట చెప్పాడు కదా, అంజూరపు చెట్టే కాదు, అన్ని వృక్షాలు చిగిర్చినప్పుడు మనం ఏమంటూ ఉంటాం? ఆకులు రాలే కాలం. ఆ కాలాన్ని ఏమని పిలుస్తాం? వసంతకాలం సమీపమైంది. అలాగే ఆ వృక్షాలు ఏ విధంగా నీకు తమ కాలాలను తెలియజేస్తూ ఉన్నాయో, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క చెప్పిన మాటలన్నీ కూడా నీ మధ్య నెరవేర్చబడుతున్నప్పుడు నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను దేవుని యొక్క రాకడ కొరకు అతి సిద్ధంగా ఉన్నాను. నా రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఆయన రాకడ కనుక నా పరిస్థితి ఏమై ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి దేవుడు ఒక చక్కని తరుణాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటా గుర్తులు, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేసి నా ప్రసంగాన్ని నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పాఠ్యభాగంలో చాలా చక్కని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి రాకడ గుర్తులు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పాడు, కానీ 3 విషయాలు మీ ముందుంచి నేను ఆశపడతా ఉన్నాను నేను. అందులో మొట్టమొదటిది, మహాశ్రమలు కలుగుతాయి. మునుపెన్నడూ కూడా మీ జీవితాల్లో చూడనటువంటి, ఎన్నడూ కూడా అనుభవించినటువంటి మహాశ్రమలు మీ మధ్య జరుగుతూ ఉంటాయి. శ్రమలు కలుగుతున్నాయని ఆ శ్రమలు చూసి భయపడవలసిన అవసరం లేదు. శ్రమలు కలుగుతాయి. మీరు దేవుని విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ విశ్వాస జీవితంలో మిమ్మల్ని వెనకలాగటానికి అపవాది మీ పైన అనేక రకాలైనటువంటి ఒత్తిడులను మీ మీద గురి చేస్తూ ఉంటారు. ఊహించనటువంటి, అనుకున్నటువంటి శ్రమలు మీకు సంభవిస్తూ ఉంటాయి. చూడండి, పూర్వకాలంలో అంటే కొన్ని 10-15 సంవత్సరాల క్రిందట సువార్తను యథేచ్ఛగా ప్రకటించుకునేటువంటి వారు, వీధి సువార్త చేసేవాళ్ళం, ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క నామాన్ని ప్రకటించుకునేటువంటి వారం. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి మన మధ్య లేదు. సువార్త ప్రకటిస్తుంటే కాలర పట్టుకుంటా ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి దేవుని మాకు పరిచయం చేస్తున్నామని అనుకుని ఆ దేవుణ్ణి ఎవరైతే దేవుని కోసం తమ విశ్వాసయాత్రను కొనసాగించేస్తున్నారో వారందరిపైన శ్రమలను కలగజేస్తున్నారు, హింసాతో అలవాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దేనికి గుర్తులంటే రానైన రాజు త్వరగా వస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవునికి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు నీ జీవితము అసామస్యగా ఉండదు. అవమానాలు, నిందలు, వేదనలు అనేకమైనవి కలుగుతూ ఉంటాయి. మొదటి రాకడలో కూడా అదే పరిస్థితి కలిగింది.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ గర్భాన్ని ఉద్భవిస్తున్నటువంటి తరుణంలో మరియ పొందినటువంటి ఆ వేదన, మరియ పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, ఆమెను ఏదో రకంగా అవమానం చేయాలని సమాజం అంతా కూడా ఆమెను ఏలెత్తి చూపుతున్నప్పుడు వాటన్నిటినీ కూడా తట్టుకోగలి ఈరోజు పునీత మరియగా ఆమె ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన చుట్టూ అంత అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. దగ్గరగా 6 రాష్ట్రాల్లోనో 7 రాష్ట్రాల్లోనో మత మార్పిడి బిల్లును ఆల్రెడీ తీసుకొచ్చేసారు. బహుశా నేను అనుకుంటూ ఉంటాను, మన రాష్ట్రంలో తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడవలసిన అవసరమో లేనే లేదు. మనం మతం మార్చట్లా, రక్షకుడైన యేసుక్రీస్తుని అందరికీ పరిచయం చేస్తూ ఒక మార్గాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు అది కూడా సరైనటువంటి కాదనుకుని ఎవరైతే దానికోసం జీవిస్తున్నారో వాళ్ళందరి మీద శ్రమలను, అవమానకరమైన పరిస్థితులను నెలకొల్పబడుతున్నప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యపడి, బాధపడి, వేదన చెందేదానికంటే నా రాజు రానయ్యున్నాడు, వచ్చేటువంటి సమయానికి ఇవన్నీ జరుగుతాయని ఆయన ముందుగానే చెప్పాడు కనుక ఆ గుర్తులను నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వాడువగా నువ్వు ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండోదిగా ఆయన చెప్తున్నటువంటి మాట, ఆకాశములో శక్తులన్నీ కదిలించబడతాయి. ఆకాశంలో శక్తులన్నీ కదిలించబడతా ఉంటాయి. నాసా అంతరిక్ష పరిశోధనలు కొన్ని గ్రహాలను కొన్ని తయారు చేసినటువంటి వాటిని ఆకాశంలో పంపిస్తూ ఉన్నారు. వాటి ద్వారా ప్రపంచాన్ని అతను చూసి అక్కడ ఏం జరుగుతుందో చక్కగా మన ఇళ్లలో కూర్చుని చూసేటువంటి పరిస్థితులన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ప్రభువు వచ్చేటువంటి సమయానికంట అవన్నీ ఏం చేయబడతాయంట, ఆకాశంలో నుంచి రాలిపోయేటువంటి పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వర్షాకాలంలో వర్షాలు కాదు కానీ శీతాకాలంలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి, వేసవి కాలంలో కూడా వర్షాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతికి భిన్నంగా ఏ కాలంలో రావాలో అది రాకుండా విచిత్రమైనటువంటి విపరీతమైన పరిస్థితులు మన చుట్టూ సంభవిస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి సూచనలో తెలుసా? నువ్వు వింతలుగా చూసి ఆనందిస్తావని కాదు, ఆయన వచ్చేటువంటి సమయానికి ఇవి జరగటం సహజం, ఇవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి సమయానికి మనం ఎలాంటి స్థితిగతులు కలిగి ఉండాలో ప్రభువైన యేసుకి ఈ రోజున తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది ఆయన చెప్తున్నటువంటి మాట, మనుషులు ధైర్యము చెడి కూలిపోయేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మంచి ఉన్నతమైన ఉద్యోగాలే, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, పేపర్లో మన ప్రకటనలు చూస్తూ ఉన్నాం. కానీ భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? భర్త భార్య వేరు జీవితాలు వాళ్ళు కలిగి ఉండటం, భిన్నమైనటువంటి జీవన స్థితిగతులు కలిగి ఉండటం. భార్య ఆఫీసులు ఉంటే భర్త ఇంటిగా ఉంటావు, భర్త ఇంటిగా ఉంటే భార్య ఆఫీసు ఉంటావు. వీరిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి సమాధానం కలిసి ఉన్న పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉన్నతమైన పరిస్థితులు దేవుడు అందిస్తున్నప్పటికీ కూడా వారి జీవితాన్ని వారి చేతులారా అంతము చేసుకునేటువంటి పరిస్థితులు. ఎందుకు చచ్చిపోయారంటే కారణాలు కనబడట్లా. వారి జీవితాల్లో ఎక్కువగా అధికమైన ఒత్తిడిని వారు కలిగి ఉంటూ చివరికి మాకు మరణమే శరణ్యం అనుకుంటూ వారి జీవితాలను అర్థాంతరంగా ముగించుకున్నటువంటి పరిస్థితులు లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలు కలుగుతూ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. జనులు ధైర్యము చెడి వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యాన్ని చెడిపోయి ఆత్మహత్యల వైపు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ మన మధ్య జరగట్లేదా? ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ నీకు ఎంతో సమీపంగా ఉంది అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్తికుడు 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. దేవుని యొక్క రాకడ వచ్చేటువంటి సమయానికంట నోవాహు దినాలలో జరిగినట్లు, లోతు దినాలలో జరిగినట్లు. ఏం జరిగింది నోవాహు దినాలలో? దేవుణ్ణి మర్చిపోయి జనులు ఇండ్లు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు,
ఇదే శాశ్వతం అనుకుంటూ వారి వారి పనిపాటులో నిమగ్నం అయిపోయి దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుకూలంగా కొనసాగుతూ ఉన్నారు. నిజమే కదా? ఈరోజు జరుగుతున్నటువంటి కార్యాలు కూడా అవే కదా. ఈరోజు మనం అందరం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మరి లోతు దినాల్లో ఏం జరిగింది? విశృంఖల వ్యభిచారం, అక్రమ సంబంధాలు, సమాధానంగా జరగవలసిన కుటుంబాలు, ఆ కుటుంబం దగ్గరకు వచ్చినటువంటి దేవదూతలతో సహితము మేము వ్యభిచారం చేస్తామని వాను కూడా మా మధ్యకి రప్పించమనేటువంటి భిన్నమైన పరిస్థితులు లోతు యొక్క దినాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్రమ సంబంధాల వలన కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటూ భిన్నమైనటువంటి సమాధానంగా కొనసాగవలసినటువంటి కుటుంబ వ్యవస్థలు నాశనమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి నుండి చెప్పినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా. శ్రమలు కలుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, శక్తులన్నీ కదిలించబడతా ఉంటాయి. జనులైనటువంటి వారు ధైర్యము చెడి కూలిపోయే పరిస్థితి. నోవాహు దినాల్లో ఏదైతే జరిగిందో, లోతు దినాల్లో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. శిష్యులతో చెప్తున్నాడు యేసయ్య, శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీరేం చేయాలి, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే ఈరోజు పౌలు భక్తుడు చక్కని ఒక రెమెడీ, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మన మధ్య సంభవిస్తున్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి, నువ్వు కొనసాగించవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చెప్తారు. ఎందుకంటే ఆ రోమా పత్రిక రాయటానికి వారి మధ్య ఉన్న విమతాలతో, వారు ఉన్నటువంటి విభేదాలతో, వారు ఇష్టానుకూలంగా జీవిస్తూ ఆధ్యాత్మికతలో వెనకబడిపోతున్నప్పుడు వేదనతో వారిని అందరినీ కూడా దేవుని వైపు సిద్ధపరుస్తూ రాసిన మాటల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు. అందులో చక్కని మాట ఏంటంటే వారు ఏకభావం కలిగి ఉండాలనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఆయన రాకను ఎదుర్కొనేటువంటి వారుగా ఉండాలంటే ఈ ఏకభావము, ఏకాత్మతో. ఆదిమ సంఘం అదే చేసింది. ఆదిమ సంఘం చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనంలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, వారు వన్నెస్, ఏకాత్మతో దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఏకాత్మతో దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టారు. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను విడిచిపెట్టారు, వారి మధ్య ఉన్నటువంటి సంస్కృతులు విడిచిపెట్టారు. అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన రాజు మళ్ళా ఆ యేసుక్రీస్తు మా మధ్యకు రానయ్యున్నాడు అనేటువంటి సత్యాన్ని వారు ఎలుగెత్తి చాటుతూ ఏకాత్మతో ఇది కావాలా సంఘానికి, ఇది కావాలా మన సంఘానికి. నాకు శతవార్షిక రూపాంతర దేవాలయం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? మొన్న అడ్మినిస్ట్రేటివ్ బాడీలో ఒక చక్కని మాట చెప్పారు చైర్మన్ గారు. ఏమని చెప్పారు తెలుసా? మన సంఘం చుట్టుపక్కల ఉన్న సంఘాలకు అందరికీ కూడా మాదిరికరమైన సంఘం అన్నారు. ఎందుకన్నారో ఇలాగా అని అనుకున్నాను నేను. ఆయన చెప్పిన మాట ఏంటంటే మన సంఘం అంతా కూడా ఒకే మాట మీద ఉంటుంది, ఒకే మాట మీద కొనసాగుతూ ఉంది. చుట్టుపక్కల 2 సంఘాల్లో కూడా భిన్నమైన గొడవలు, అపవాది తమ స్వార్థ ప్రయోజనాల కోసం గలిబిలి చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గొడవలకు తావివ్వకుండా, స్వార్థానికి విభేదాలకు తావివ్వకుండా ఆదిమ సంఘం ఏదైతే వన్నెస్, ఏకాత్మతో దేవుని ఆరాధించగలిగిందో ఆ తత్వాన్ని అలవాటు చేసుకుని కొనసాగుతున్నట్టు సంఘం శతవార్షిక రూపాంతర దేవాలయం. నాకు అనిపించింది, రాత్రి పాఠాలు చదువుతూ ఉంటుంటే అమ్మో, ఎత్తబడేటువంటి సంఘంలో శతవార్షిక రూపాంతర దేవాలయం కూడా ఉంది కదా. ఆలోచన చేయాలి, అందులో నేనున్నానా లేదా? సంఘం అంతా ఎత్తబడితే ఒక్కొక్కసారి కొంతమంది విడవబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏకాత్మతో దేవుని ఆరాధించటం, ఒకే ఆరాధన, ఒకే విశ్వాసం, త్రియేక దేవుని ఆరాధిస్తూ ఆయన నామ మహిమార్థమైన జీవితాన్ని ఆదిమ సంఘం మనకు అలవాటు చేసింది. అది కొనసాగించింది కనుక ఈరోజు ప్రపంచానికి ఈ సంఘాలను విస్తరింపజేయడానికి వారు కలిగి ఉన్నటువంటి ఏక మనస్సు ఈ రోజున ప్రపంచమంతటా కూడా రానైన రాజు కోసం సిద్ధపడేటువంటి తత్వాన్ని వారు అలవాటు చేసుకున్నారనే సత్యాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం.
ఏక మనసుతో దేవుని కొరకు ఎదురు చూడవలసినటువంటి బాధ్యతలు మనందరిపైన ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరిచే వారముగా ఉండాలా. ఇందాక చెప్పాను, శ్రమలు కలుగుతాయని చెప్పాను. శ్రమలు కలిగినప్పుడు శ్రమలను చూసి భయపడిపోవటం కాదు, ఆందోళన చెందిపోవటం కాదు, నీ విశ్వాసంలో వెనక తగ్గిపోవటం కాదు. యవ్వన కాలంలో కొన్ని సమయాలు కొన్ని బలహీనతలు మనం వెనకలాగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు కలిగి ఉన్నా, నువ్వు ఎరిగి ఉన్నా ఆ దేవుడిని మహిమపరిచేటువంటి తత్వం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఆదిమ సంఘంలో అపోస్తలుని చెరసాలలో వేశారు. నాకు భలే ఇష్టం ఆ యొక్క భాగం. అపోస్తలు 16వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. చేతులకు బొండలేశారు, సంఖ్యలు వేశారు, చెరసాల్లో బిగించేశారు, ప్రత్యేకమైన స్పెషల్ ఆఫీసర్ని వారి మధ్య కాపలాగా పెట్టారు. మనం ఏం చేస్తామో తెలుసా? పోలీసుడు ఇంటికి వస్తేనే భయపడిపోతూ ఉంటాం. మనం అమ్మో అవమానంగా భావిస్తూ ఉంటాం. అక్కడ రాయబడినటువంటి మాట చాలా చక్కగా ఆలోచన చేస్తే ఒక ఆయన చక్కగా చెప్పాడు, వారు సంఖ్యలనే వాయిద్యాలుగా చేసుకుని దేవుని ఆరాధించడం మొదలుపెట్టారంట. వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్. ఎప్పుడు చేస్తూ ఉన్నారు? కష్టము వారి జీవితాలను తాకుతూ ఉన్నప్పుడు, శ్రమలు, ఏం చేస్తామో తెలియదు, అవమానకర పరిస్థితులు, ఏమి ఇబ్బంది పడిపోలేదు, ఇవి మామూలే కదా అనుకుని ఆ సంఖ్యలనే వాయిద్యాలుగా మార్చుకుని దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమలను సహించుకోవడం ద్వారా నేను అధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాననేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుని ఆరాధించడంలో రాజీ పడకుండా నువ్వు కొనసాగలిగినప్పుడు, దేవుని మహిమపరచగలిగినప్పుడు, అది మన జీవితాలను ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగింపజేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పౌలు భక్తులు చెప్తూ ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే, క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరును ఒకరిని ఒకడు చేర్చుకోండి. నీకు నువ్వుగా వెళ్ళిపోవటం కాదు, నీకంటే వెనకబడిపోయినటువంటి వారు కొన్ని సమయాల్లో మన కుటుంబాల్లోనే మన భర్త, మన బిడ్డలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చేర్చుకుని దేవుని యొక్క సాన్నిధ్యం వైపు నడిపించవలసిన బాధ్యత. క్రీస్తు నేను ఏ విధంగా రక్షించాడో నీకు తెలుసు కదా, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు కదా, అని ఏ విధంగా విమోచించాడో తెలుసుకున్నావు కదా. నిన్ను క్రీస్తు ఏ విధంగా విమోచించాడో మీరును కూడా మీ సాక్ష్యాన్ని ఇతరులకు తెలియజేస్తూ వారిని కూడా ఆధ్యాత్మికంగా బలపరచవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు చేయగలుగుతున్నాం? మన సీట్లో కొత్తోడు కూర్చుంటే అని లేపేసే సంస్కృతి నేర్చుకున్నాం మనం. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఎక్కడ కనపడుస్తుంది మన ప్రేమను? క్రీస్తు మిమ్మల్ని ఏ విధంగా అయితే చేర్చుకుంటున్నారో ఆ ప్రేమను ఇతరులకు కనపరచండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇది ఎప్పటి వరకు చేయమన్నాడు? నేను వచ్చే వరకు కూడా దీన్ని కొనసాగించండి. ఆదరలేని కుటుంబాలు మీరు ఆదరించినందుకు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని 13, 15 వచనాలు చదువుతూ ఉంటుంటే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా కొన్ని మాటలు చెప్తుండే. ఏమని చెప్తున్నా తెలుసా? కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకుని ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగ చేయండి అని చెప్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నా తెలుసా? 13వ వచనం చెప్తాను చూడండి. ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను, మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. అలాగే ధైర్యం చేయనటువంటి వారిని ధైర్యపరచండి, బుద్ధిహీనులకు ఊతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి, అందరినీ ధైర్యపరచండి. ఇవన్నీ ఏంటంటే ఎవరైతే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయనతో సహవాసం చేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు మీరు సిద్ధపాటు కలిగి ఉండడం కాదు. ఆయన రాకడ ఎందుకు ఆలసిపోతుందో తెలుసా? ఇంకా అనేక మంది అందరూ అంతటా రక్షింపబడవలసి ఉన్నది కనుక ఆయన వచ్చే వరకు కూడా మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఇంకా వెనకబడినటువంటి వారిని దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉందనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి.
ఏక మనసుతో దేవుని ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని శ్రమలలో కూడా ఆయన మహిమపరిచేవారముగా ఉండాలనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాడో మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు కూడా ఒకరినొకడు చేర్చుకుని ఆ ప్రేమను అందరికీ తెలియచేయని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే నిరీక్షణ విడిచిపెట్టకుండా నిరీక్షణ కలవారై ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఈ నిరీక్షణ దేని యందు మనకు ఉండాలి అని ఆలోచన చేస్తే పౌలు భక్తుడు ఆ 15వ అధ్యాయము రోమపత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో చాలా చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాటను ఆలోచన చేసినట్లయితే, వేరు చిగురునందు మీరు నిరీక్షణ గలవారై, ఎవరిని? అన్యజనులైనటువంటి వారందరినీ కూడా. మనమందరం కూడా అన్యజనులమే, మన ఇశ్రాయేలు జనాంగం కాదు. రక్షింపబడిన తర్వాత దేవుని బిడ్డలుగా కొనసాగేటువంటి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు అన్యజనులైన మనం అందరం కూడా ఎవరిని విశ్వాసం ఉంచాలంట? చిగురు అనేటువంటి మాట ఉపయోగించాడు. ఎవరు ఈ చిగురు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తే ఈ చిగురై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రవచనాలన్నీ కూడా ఈ చిగురు కోసం చాలా చక్కగా ఆయన నామాన్ని తెలియజేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని అనేక రీతిలుగా తెలియజేస్తూ ఈ చిగురు కోసం, ఆ చిగురు ఈ లోకంలో ఏమి కలగజేస్తాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తే తెలుసా? యెషయా మొద్దు నుండి చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఎదిగి ఫలించును. చిగురు అంటేనే దాని అర్థం ఏంటంటే జీవము కలిగినటువంటిది. చూడండి, కొన్ని మొక్కలు ఎండిపోతూ ఉంటాయి, దాన్ని నరికేసినా కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందులో నుంచి చిగురు బయటకు వస్తుంది. అంటే దాంట్లో ఏముందని అర్థం? దాంట్లో ఏముందని అర్థం? అది పైకి ఎండిపోయినప్పటికీ కూడా అందులో జీవము ఇంకా దాగే ఉంది. ఈరోజు యెషయా గ్రంథంగా చెప్తున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగి ఫలించును. అంటే ఈ చిగురు అనబడేటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నేను చిగురుని ఏమని పిలుస్తున్నానంటే జీవపు చిగురు అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాను నేను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమై అంటాడు? నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఈ జీవపు చిగురు మనకి ఏం అందేస్తూ ఉంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ జీవపు చిగురు మనకి జీవాన్ని కలగజేస్తూ ఉంది. ఈరోజు పౌలు భక్తులు చెప్తున్నటువంటి మాట, మీరు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారిగా సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉండాలంటే ఆ చిగురు యందు నిరీక్షణ కలిగినటువంటి వారు ఉండాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఈ చిగురికి ఇంకా చాలామంది పెట్టిన పేరు, జకర్యా ప్రవక్త పెట్టినటువంటి పేరు ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు, చిగురు అను నా సేవకుడు అనే మాటను ఉపయోగించాడు. ఆయన మొదటి రాకడలో మన మధ్యకొచ్చి అభాగ్యులకు, అనాథులకు, కుంటివారికి, నలిగిన వారికి, వారందరికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తన సేవా జీవితం ఆయన తెలియజేశాడు కదా, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా నన్ను నేను అర్పించుకోవటానికి ఈ లోకానికి వచ్చాను. ఈ లోకానికి ఆయన సేవకుడిగా వచ్చాడు. అంధకారంలో మగ్గిపోతున్న మానవాళ్ళంతా కూడా విమోచించేటువంటి ఆ ఘనమైన సేవలో ఓడబడుతూ మానవాళ్ళందరినీ కూడా సేవక చిగురుగా ఆయన లోకానికి ఉద్భవించాడు. ఈరోజు పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఆ సేవక చిగురుతో మీరు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా జకర్యా గ్రంథ ప్రవక్త ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట. ఏమిటి అక్కడ నేను ఆలోచన చేసినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, ఆ చిగురికి అక్కడ పెట్టబడిన పేరేంటంటే నిర్మాణ చిగురు అంట. నిర్మాణ చిగురు. ఇదిగో నా చిగురు అని మాట చెప్తూ ఆయన చేసే పనులు, ఆయన ఆలయాన్ని కడతాడు. నేను అంటూ ఉంటాను, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ మన హృదయాన్ని ఆలయంతో పోలుస్తూ ఉంటాడు. అక్కడ జకర్యా ప్రవక్త ఈయన ఆలయాలను కడతాడనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు.
పాడైపోయినటువంటి గృహాలను మాత్రమే కాదు, కానీ పాడైపోయినటువంటి వ్యక్తుల జీవితాన్ని, నశించిన ఆత్మలను తిరిగి నిర్మించగలిగినటువంటి నిర్మాణ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పౌలు అంటున్నాడు, ఆ నిర్మాణ చిగురు యందు నువ్వు నిరీక్షణ కలిగినటువంటి వాడువగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యోహాను భక్తుడు పత్మాసు ద్వీపాన మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఆ 22వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయము 16 వచనాన్ని కూడా చెప్తుంటే అక్కడ మాట ఉంటుంది, ఆయన ప్రకాశించే చిగురుగా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకాశించేటువంటి చిగురుగా ఆయన కొనసాగుతున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలియజే. నిజమే, మరణాంధకారములోను చీకట్లోనూ నశిస్తున్నటువంటి జనులకు అరుణోదయ దర్శనాన్ని అనుకరిస్తూ చీకటిమయమైన తావులో కొనసాగుతున్నటువంటి యావత్ మానవాళిని ఆయన తెలియజేశాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, వెలిగించడానికి, మీ బ్రతుకులను తిరిగి వెలుగుమయమైన తావులో కొనసాగించడానికి నేను ప్రకాశమైనటువంటి చిగురుగా నేను కొనసాగుతున్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చివరిగా పౌలు భక్తుడు ఆ చిగురుకు పెట్టిన మరొక పేరేంటంటే నిరీక్షణ చిగురు. నిరీక్షణ చిగురు. ఈరోజున ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముతో, నిరీక్షణతో మనం కొనసాగాల. ఈ లోకంలోని సిద్ధపడుతున్నాను అనుకుంటే నీ ఇష్టానుకూలంగా కొనసాగడం కాదు, కానీ నువ్వు కొనసాగించవలసింది నిరీక్షణతో. నీకున్న నిరీక్షణ ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా ఆయన వచ్చే వరకు కూడా ఆ నిరీక్షణ ఎవరెందుకు కలిగి ఉండాలంటే జీవపు చిగురైనటువంటి నిత్యజీవాన్ని అందించేటువంటి యేసయ్య కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. సేవక చిగురైనటువంటి యేసు అంతే నీ నిరీక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. నిర్మాణ చిగురు నేను నిర్మించినటువంటి వాడు, నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా పాడైపోయినా కానీ దాన్ని తిరిగి పదే పదే నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణ చిగురు, నీకు వెలుగు నింపినటువంటి ఆ ప్రకాశించే చిగురుతో నీ సంబంధాన్ని కొనసాగించేవాడిగా ఉండాలి. చివరగా నిరీక్షణ ఆధారమైనటువంటి ఆ నిరీక్షణ చిగురు అనేటువంటి పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన సిద్ధపాటు ఎటు రీతిగా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వస్తానన్నవాడు మరలా రానయున్నాడు. ఒక పాట మేము ప్రీచింగ్ టూర్కి వెళ్ళేటప్పుడు ఒక పాట ఉండేది, ఒక చక్కని రెండు లైన్లు మళ్ళీ ఇష్టం నాకు. ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు, మొద్దులాగా ఉండకుమా సిద్ధపడుమా సంగమా, మొద్దులాగా ఉండకుమా సిద్ధపడుమా సంగమా. ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు, మొద్దులాగా ఉండకుమా సిద్ధపడుమా సంగమా. ఈరోజు అడ్వెంట్ కాలం అంతా కూడా ప్రపంచ దేశాల్లో మరి ప్రతిధ్వనిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన రానయున్నాడు, ఆయన రానయున్నాడు, వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఆ వచ్చే సమయంలో నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సంఘముగా ఎత్తబడేటువంటి గుంపులో నేనున్నానా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకునేటువంటి ఒక యోగ్యమైన స్థితిని దేవునికి అందించాడు. నేను ఒక మాట అంటాను, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇక్కడ కూర్చుంటామని గ్యారంటీ ఎంతమందికి ఉందో తెలియదు. అయినా దేవుడు తన కృపని అందించాడు. ఎందుకోసమో తెలుసా? ఈ యొక్క శరీరంలోంచి ఈ ప్రాణము వెళ్ళిపోకముందే ఆయన రాకడలో నువ్వు చనిపోయినా కానీ మహిమ శరీరాన్ని లేచి ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉత్పన్నమవుతుంది. కానీ దానికంటే ముందు నేను సిద్ధపాటు చేసుకునేటువంటి యోగ్యమైన స్థితిని అందించాడు. క్రిస్మస్ పండగ కొరకు సిద్ధపాటు కలిగి ఉండటం కాదు, ఆయన రెండవ రాకడ జ్ఞాపకం చేసుకోవటానికే ఈ మొదటి రాకడ సన్నివేశాలు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఏక మనసుతో ఆయన మహిమపరిచే వారముగా, ఒకరినొకరు చేర్చుకునేటువంటి వారముగా, ఆ నిరీక్షణ చిగురుతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారముగా మనం ఉండగలిగినప్పుడు దేవుని యొక్క కృపా సమాధానం మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. కనుక అట్టి కృపను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.